అస్వస్థకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులకు మంత్రి గుమ్మడి సంధ్యా రాణి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలికల ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో 129 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, వారిలో 37 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించినట్లు చెప్పారు. మరికొంతమంది పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు మంత్రి సంధ్యా రాణి. బాలికల్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్ జాండీస్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల నుంచి పిల్లలకి ఒకరికొకరు రావటం, అవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు జాండీస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు బహుశా ఆ టాయిలెట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ, అంటే ఒకరు తినేది ఇంకొకరు తింటారు పిల్లలు, మీకు అందరికి తెలిసిందే. ఇది జరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు, మిగిలినందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యువేషన్ ఎవరికీ లేదు, అందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే కేజీహెచ్లో చాలా చక్కగా పిల్లలందరికీ ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఫుడ్ పెడుతుంది. ఇది జాండీస్ ఫీవర్ తగ్గినంత వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా. దేవినేని అవినాష్పై ఎంపీ కేసినేని శివనాథ్ విరుచుకుపడ్డారు. ఒక అరకు రౌడీ మధ్య విజయవాడలో ఉండి మెరుగుపడుతున్నారని, వాడికి విజయవాడలో ప్రతి వీధిలో ఒక ఇల్లు ఉందని, ఇది రక్తపు సంపాదన అంటూ ఆరోపించారు.